ఖమ్మం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ను న్యాయ సేవా సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రాజగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీ పడదగిన క్రిమినల్ కేసులతో పాటు సివిల్, వాహన ప్రమాదాలు, కుటుంబ తగాదాలు, ట్రాఫిక్, బ్యాంక్ సేవలను పరిష్కరించుకునేందుకు ఇది చక్కటి వేదికని రాజగోపాల్ తెలిపారు. అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చే కక్షిదారులకు భోజన ఏర్పాటు చేసినట్లు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి చంద్రశేఖరరావు చెప్పారు. కాగా జిల్లా వ్యాప్తంగా 13 బెంచ్లు ఏర్పాటు చేశారు. రాజీ చేసుకున్నట్లయితే ఇరు పక్షాల సమక్షంలో వారి యొక్క సమ్మతితో దానికి పూర్తి శాశ్వత పరిష్కారం అటువంటిది లభిస్తుంది. దీనికి ఎటువంటి రుసుము కానీ సమయం కానీ వెచ్చించాల్సిన పని లేదు. తెల్ల కాగితం మీద వాళ్ళ యొక్క అర్జీ రచించిన ఒక దాన్ని స్వీకరించి వారి యొక్క కాంప్రమైజ్ రికార్డ్ చేసి వాళ్ళకు అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కేసులో పెండింగ్ ఉన్నటువంటి కేసులు పరిష్కారమే కాకుండా ఇంకా కోర్టు గడప తొక్కనటువంటి అంటే ప్రీ లిటిగేషన్ కేసులు అంటాం, అటువంటి అంటే ముఖ్యంగా భార్య భర్తలకు సంబంధించినటువంటివి కానీ, డబ్బు వ్యవహారానికి సంబంధించినటువంటివి కానీ, ఎటువంటి సివిల్ తగాదాలే కానీ, లేదా రాజీ చేసుకోబడేటువంటి క్రిమినల్ కేసులు అంటే కాంపౌండబుల్ అఫెన్స్ అంటాం, అటువంటి వాటిని ప్రీ లోకాల ద్వారా కూడా సెటిల్మెంట్ చేసినటువంటి అవకాశం లోకాలతో అనేటువంటిది మనకు చట్టబద్ధంగా కల్పిస్తుంది. ఇప్పుడు నేషనల్ లోకాలతో కాకుండా ఒక స్పెషల్ గా చెక్ బౌన్సింగ్ కేసులు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఇన్స్టిట్యూట్ అయినటువంటి చెక్ బౌన్స్ లో కూడా స్పెషల్ లోకాలతో అనేటువంటిది నడుస్తుంది.